అమ్మ చెప్పండి, ఇప్పుడు నా పాపను చూసిరా అమ్మ మీరు? ఇప్పుడు నాకు కనిపిస్తుంది. ఆడుకుంటప్పుడు చూసినావు నాన్న, ఆడుకుంటప్పుడే చూసినావు కానీ ఎవరి పిల్లని మనకి ఏం తెలుసు? వాళ్ళ అమ్మ తెలియదు, వాళ్ళ నాన్న తెలియదు మాకు. మేము కిరాయికి వచ్చినట్టు వాళ్ళు కిరాయికి వచ్చింది, మేము ఊళ్ళోకి వచ్చినట్టు వాళ్ళు బతకనికి వచ్చింది, కానీ ఎవరి పిల్లని మనకి ఏం తెలుసు? ఇప్పుడు ఈ పాప చచ్చిపోయినాక అందరు కిరాయి వాళ్ళని తెలుసు. నేను అనుకున్న వరకు అందరు బోనర్సే అనుకున్నా నేను. అట్లా తెలియదు నాన్న, ఏం లేదు. ఆడుకుంటప్పుడే చూసేది. ఈడికాడికి పిల్లలు మంచిగా ఆడుకుండు, బాలాడు అన్నీ చేసిండు పిల్లలు, కానీ తల్లిదండ్రులు అయితే తెలియదు మాకు. వాళ్ళని పిల్లని ఏం తెలుసు? తెలియదు నాన్న. పెద్ద ఎత్తున కూడా 4 ఫ్లోర్లు అంటే 4 ఫ్లోర్ల పైనకి వచ్చి చంపేసిపోయారు. అంటే ఇక్కడ కింద ఎవరు చూసుండారు అమ్మ? పెద్ద ఎత్తున కూడా అని షాపులు ఉన్నాయి, మంది కూడా బాగానే ఉన్నట్టున్నారు ఈ ఏరియాలో కూడా. ఎవరు చూసుండారంట? 24 గంటలు మందే ఉంటారు, ఎందుకు చూడరు? అది మీరు గమనించాలి. ఇక 24 గంటలు పిల్లలకి అన్నం తినిపించకుండా తిరుగుతారు, ఈయన్నే ఉంటారు, ఈయన్ని చేస్తారు, అన్ని చేస్తారు, ఎందుకు చూడరు? నువ్వు కిరాయి తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు చూడవు? వాళ్ళని గమనించి అడగాలి మీరు. ఏడలేదమ్మా, ఎక్కడ లేదు. చూడండి ఇప్పుడే నన్ను చూడు. మాకు సీసీ కెమెరాలు కావాలి సారు. మేము ఇళ్ళల్లో పని పోతాను, ఏదన్నా ఉండదు పోతుంది, ఆడ దొరుకుతాను. మరి రోడ్డు మీద ఏదైనా చంపేదాకా మాకు ఉండాలి కదా సీసీ కెమెరాలు. అడుగుతాం, ఇప్పుడు గవర్నమెంట్ సార్ని అడుగుతాం. మేము అడుగుతాం, అడగకుంటే ఊకోం సారు. మీరు కూలి చేసుకొని బతికలో ఊళ్ళో పోయింటే ఏం లేకనే వచ్చినాం కదా. వాడు చంపుడు ధర్మమేనా? ఆమెను పిల్లను 10 సంవత్సరాల పిల్లని చంపుతాడు. వాడు దొరకాలి కానీ పిట్టోడు పోసి తలకా పెడతాం. ఎవరు ఏమన్నా దొంగదానికి వచ్చిన అంటే బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏం పోలే, ఓన్లీ పాపనే చనిపోయింది, కత్తితో పొడి చేసిరండి. పాప దగ్గర ఎట్లా ఘోరంగా నేను పోయి చూసిన లోపలికి పొడతాడా ఇట్లా అన్ని అయ్యాలు బయట పడతాట పొడతాడా. కానీ షాకుతో 5 షాకులు 5 దిక్కులో పొడి. గాంధీకి ఏం పెట్టి తీసుకెళ్ళి రాత్రి గాంధీ తీసుకుపోయిందా? తల్లి ఎంత వలపోతుంది నాన్న. ఇంత పిల్లని ఎట్లా పెద్ద చేసినాము? ఊళ్ళో పంటి వచ్చిన వాళ్ళం ఇంత బిల్డింగ్ కట్టడానికి ఉండద్దు తెలివి. అమ్మ చెప్పండి, ఒక 11 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది, కనీసం అక్కడ ఉన్నటువంటి బంగారం అదో తీసుకుని పాపను వదిలిపెట్టినా బాగుండు, కానీ ఇష్టానికి 25 సార్లు కత్తితో పొట్టి చంపారని చెప్తా ఉన్నారు. మీరు చూసారమ్మా పాపను కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ? తల్లిదండ్రులు తెలిసి చూసినాం, పాపకైతే చూసినాం కానీ అంత అయితే గమనించలేదు. కానీ వాళ్ళు పెద్దనైనా పెద్దమ్మ ఈడనే ఉన్నారు. వాళ్ళు 18 సంవత్సరాలు అయింది. తల్లిదండ్రులు జాబ్ చేసుకుంటారు, ఆ పిల్లలకి స్కూల్కి వేసిండ్రు, మంచిగా ఉన్నారు. పాపం ఏం కొట్లాట లేదు, లొల్లి లేదు, మంచిలే, ఎవరికి పగలేదు, ఏం లేదు. మరి ఎట్లా జరిగిందో ఏం అర్థమైతే లేదు, అది ఏం ఇది అవుతలేదు అసలు. అది దొరికిన వాళ్ళకి అంతగానం ఏమన్నా పసి ఉంటే కూడా పాపం పెద్దవాళ్ళు చూపించాలి, కానీ చిన్న పసిపిల్లకి చూపించి అంత పణం తీసే అంతగానం కూడా చంపేయాలి, అప్పుడే చంపేయాలి. అట్లా ఇంకొకరు చేయరు, ఏ పరిస్థితి వచ్చినా చంపేయాలి, అప్పుడప్పుడే వాళ్ళ పణం తీసారు కదా, అట్లా నరికేయాలి కొడుకు. అట్లా అంత పసిపిల్లలు దొరకటాలకు చంపినాకనే అది తీరుతుంది. ఎంత కష్టపడి ఎంత కష్టపడి తల్లిదండ్రులు ఎట్లా బాధపడి పెంచిర్రు. ఎట్లనే మన గల్లీలో తిరిగేటోళ్ళ ఏమైనా మంచి మనుషులు అట్లా చేసేది తప్పు సార్. చాలా ఇబ్బంది అవుతుంది. అసలు తిండి కూడా మాకు చూసిన వాళ్ళు అసలు రాత్రి తిండి కూడా పోలే, అసలు పని చేయబుద్ధి కూడా అవుతలేదు. మరి ఇంకొకరు ఏం చేస్తారు సార్? ఏం బతకాలంటే కూడా గరీబలు ఎట్లా బతకాలి? మనం ఉన్న వాళ్ళమా, ఏమన్నా లక్షలకు సంపాదించిన వాళ్ళమా? కష్టం చేసే బతుకుతాం కదా. మామూలుగా పిల్లలు తీసుకొని ఎట్లా తిరుగుతాం, ఏం పడి తిరగం, అట్లా చేసేది తప్పు సార్. అంతా ఏం అర్థమైతే అది కూడా మెయిన్ రోడ్ సార్, అదేమన్నా గల్లీలా కాదు, రాత్రి లేదు. ఎంత పగ ఉండొచ్చు, అంతగానం పగ ఏం చేసిండ్రు వాళ్ళు. పాపం ఏం ఆ తల్లిదండ్రులు కూడా ఏం అంత ఉన్నవాళ్ళు కూడా లేదు, వాళ్ళు కూడా జాబ్ చేసుకునే బతికేటోళ్ళు. ఉన్న వాళ్ళకన్నా సంతనే ఏమైనా ఏదో పగన ఉంటే ఏమైనా అనుకోవచ్చు. అట్లా చేసింది చాలా ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది సార్. ఏడ కాలేదు అంతగానో కూడా, ఏడ దొరికింది, ఏ ఉన్నాడో మరి అయ్యా కుట్టిండో ఏం, ఎవరు మిండేటే కుట్టిండో తెలియదు. చూపించాలి, మొత్తం ఫ్యామిలీనే ఖతం చేయాలి వాళ్ళకి.